తెలంగాణ రాష్ట్రంలోని చరిత్రాత్మక దేవాలయం 1000 స్తంభాల గుడి. పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో ఇది నిర్మితమైంది. కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. వరంగల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ జిల్లా హన్మకొండ మండలం హన్మకొండ పట్టణానికి నడిబొడ్డున ఉంటుంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అచ్చమూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యంగా కాకతీయుల సామ్రాజ్యం వర్ధిల్లింది. వారి నిర్మాణాల్లో ప్రముఖమైనది వరంగల్ నగరంలోని ఈ 1000 స్తంభాల ఆలయమే. ఇక్కడికి రోజు 1000 మందికి పైగా దర్శించుకునేందుకు వస్తారు. శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ దేవాలయం నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. దీనికి తూర్పు, దక్షిణ, పడమర దిక్కులకు అభిముఖంగా 3 ఆలయాలను ఏకపీఠంపై నిర్మించడం అలనాటి శిల్పుల పనితనానికి మచ్చుతొనకగా భావించవచ్చు. ఆలయం లోపల స్వామివారికి అభిషేకం చేసిన నీరు, పాలను బయటికి ప్రవహించేలా రాయిని ఇంత అద్భుతంగా తొలిచారు. వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్య భగవానుడు కొలువై ఉంటారు. 1000 స్తంభాల దేవాలయ సముదాయాన్ని 1163లో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు నిర్మించాడు. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష నవరాత్రుల్లో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు.
కాకతీయుల కాలంలో ఈ ఆలయంపై అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ముష్కరుడు దండయాత్ర చేసి ఆలయంలో ఉన్న విష్ణుమూర్తి, సూర్య భగవానుల విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ఇక్కడి నందీశ్వరుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ శివాలయానికి వెళ్ళినా శివుడి ముఖద్వారంలోనే నందీశ్వరుడు ఉంటాడు. కానీ 1000 స్తంభాల గుడిలో మాత్రం విష్ణువు ముఖద్వారాన నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఆలయ నిర్మాణంలోని 500 స్తంభాలు, దానికి ఎదురుగా ఉన్న మండపంలో మరో 500 స్తంభాలను కలుపుకొని దీన్ని 1000 స్తంభాల ఆలయంగా వ్యవహరిస్తారు. అయితే తెలుగు సినిమా వర్షం షూటింగ్ తర్వాత 2004లో ఈ మండపం స్తంభాలు ఓ పక్కకు ఒరిగిపోయాయి. అప్పటి నుంచి ఇందులో పూజాది కార్యక్రమాలు నిలిపివేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో 19 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత 2023లో దీని పునర్నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని కలిగిస్తుందనడం నిస్సంశయం. అపురూప కట్టడాలకు అద్భుతమైన శిల్పకళా వేదికగా నిలిచిన ఈ దివ్యాలయం దేశంలోని విశిష్ట శైవ ధామాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఆలయానికి ఈశాన్య దిశన నిర్మించిన కోనేరు అలనాటి ఆలయ నిర్మాణ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. దీనిని దేవుడి బావి అంటారు. ఈ కోనేరులో నీరు నిత్యం ఉంటుంది. ఓరుగల్లుకి నీటి కరువు వచ్చినప్పుడు మొత్తం నగరానికి ఈ మంచినీటి బావే నీరందించిందని చెబుతుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించి ఉంటే కామెంట్ చేయండి. ఇట్లాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.